న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమీక్ష. మాదక ద్రవ్యాలు, మద్యానికి యువత దూరంగా ఉండాలి. చీరాల గౌతమి డిగ్రీ కళాశాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ. సూర్యుడి కంటే ముందే తన జాబ్ రోల్ ని పూర్తి చేస్తాడు. పత్రికా రంగంలో కనిపించకుండా ప్రాధాన్యత లేకున్నా కీ రోల్ ప్లే చేస్తున్న పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ సమీక్షించారు. సీఎం చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయడానికి అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యటనపై జిల్లా అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కేటాయించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని చెప్పారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా ఆహ్వానించే ప్రక్రియను 5వ తేదీన ప్రారంభించాలన్నారు. సీఎం వచ్చే హెలిప్యాడ్ ప్రాంగణానికి పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. పాఠశాల 4 గేట్లు ఉన్నందున ఇతరులు లోపలికి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణంలోకి రాగానే ఎక్కడికి వెళ్లాలి, సీఎం వచ్చే మార్గాలకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. 919 మంది విద్యార్థులు ఉండగా వారితో పాటు తల్లిదండ్రులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కొరకు 23 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా విషయానికి వస్తే ఊరికే జస్ట్ ప్రోగ్రామ్ చెప్తాను మీకు, కన్ఫ్యూజన్ లేకుండా. ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంది ఆ సైడ్ నుంచి ఎంటర్ అవుతారు, నాట్ ద మెయిన్ గేట్. వివిఐపి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న హెలిప్యాడ్లో దిగి మనం ఏదైతే ఊర్లో ఉన్నటువంటి రోడ్డు ఉందో ఆ రోడ్ ఎమ్మటి వచ్చి స్కూల్కి రైట్ సైడ్ బార్డర్లో, అక్కడ రైట్ సైడ్లో మనకి రైట్ తీసుకొని ఉప్పరపాలెం గేట్, అదే ఉప్పరపాలెం గేట్ ద్వారా అట్లా వచ్చి ఆ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉంటే అంటే క్వైట్గా రోడ్డు మీదకు ఉన్న గేట్ కాకుండా ఆపోజిట్ గేట్లో బ్యాక్ సైడ్ నుంచి ఆనరబుల్ సీఎం ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు ఏదైతే గేట్ ఉందో అక్కడికి వచ్చేసామా, మనము కొద్దిగా చేసుకోవాలన్నాం, చేసాం, కాంక్రీట్ వేసేసాం, లెవెల్ కరెక్ట్ వచ్చింది. సో కరెక్ట్గా ఆయన కాంక్రీట్ ఏదైతే వేసారో గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర ఆనరబుల్ సీఎం గారు దిగుతారు. దిగినప్పుడు అక్కడ సాదిక్ ఉన్నారా, నేచురల్ డ్రెస్లో ఉన్నటువంటి ఆడపిల్లలు వెయిటింగ్లో ఉంటారు. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి వెళ్ళి ఆనరబుల్ సీఎం గారికి ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ చెప్తుంది, మా స్కూల్కి రండి అని. హెచ్ఆర్డి మినిస్టర్కి ఒక అమ్మాయి వచ్చి వెల్కమ్ చెప్తుంది. ఇంకా అక్కడ బొకేలు కానీ ఏమీ లేవు, బొకేలు అవి హెలిప్యాడ్లో కూడా మా సైడ్ నుంచి ఆఫీసర్ సైడ్ నుంచి బొకేలు ఏమి లేవు. పొలిటికల్ సైడ్ నుంచి ఏమైనా బొకేలు పెట్టుకుంటే వాళ్ళు హెలిప్యాడ్ దగ్గర పెట్టుకుంటారేమో. స్కూల్లో దేర్ ఆర్ నో ఎనీ బొకేస్. అట్లనే స్కూల్లో ఎక్కడ కూడా ఫ్లవర్ డెకరేషన్ వద్దని చెప్పారు. అందుకని అరటి బోదెలు, మామిడి తోరణాలు ఇవి ఉంటాయి. సో అమ్మాయిలు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు వెల్కమ్ చెప్తారు. చెప్పిన వెంటనే అక్కడ సెక్రటరీ, కమిషనర్ ఎడ్యుకేషన్, సెక్రటరీ ఎడ్యుకేషన్, నేను, ఎస్పీ అందరం ఉంటాం. మేము ఆ కొత్త బిల్డింగ్లోకి ఇన్స్పెక్షన్కి తీసుకెళ్తాం. ఆ సెమీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఏదైతే 3 స్టోరీడ్ కొత్త బిల్డింగ్ ఉందో అందులోకి తీసుకెళ్తాం. సో అందరికీ ఐడియా ఉండాలి ప్రోగ్రామ్, అందుకని నేను చెప్తున్నాను, కన్ఫ్యూజన్ అయిపోకూడదు ఇక్కడ అక్కడ అని. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగచ్చు. ఆ కొత్త బిల్డింగ్లో ఆల్మోస్ట్ 2nd ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు. 1st ఫ్లోర్ ఎక్కుతారు, 2nd ఫ్లోర్ వరకు కూడా ఎక్కుతారు. ఆ వరండాల్లో కూడా తిరగచ్చు, చూడొచ్చు. అక్కడ ఆయనకి అడిగినటువంటిది ఇన్ఫర్మేషన్, రఘునాథ్ మీరు రెడీగా ఉండాలి అక్కడ. సో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ను మేమంతా ప్రిపేర్ అయి ఉంటాం, ఏ ఇన్ఫర్మేషన్ చెప్తాం, రఘునాథ్ కూడా ఉంటాడు. అది ఇన్స్పెక్షన్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదైతే ఈ మర్రి చెట్టు దగ్గర 3 అరుగులు ఉన్నాయి చూడండి, అక్కడికి వచ్చేస్తారు. మర్రి చెట్టు అయితే అక్కడికి రావడానికి ముందు ఈ కొత్త బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసి బయటకు వస్తానే ఎన్సీసీ ఉంటుంది. ఒక 80 మంది పిల్లలు, 100 మంది ఎన్సీసీ పిల్లలు ఉంటారు ఇన్ యూనిఫామ్, సర్మోనియల్ డ్రెస్. వాళ్ళు 2 వైపులా నిలబడతారు. వాళ్ళు యూనిఫామ్లో ఉండి తీసుకెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ముందు వెళ్తూ ఉంటారు, వెనకాల విఐపి అందరూ వెళ్తూ ఉంటాం. బోత్ సైడ్స్
ఒక 50 మందో 40 వెళ్ళిపోయాక, ఆ 3 అరుగులు ఉన్న ఫ్లోరింగ్ దగ్గరికి వెళ్ళిపోయాక వీళ్ళు డిస్బర్స్ అయిపోతారు. ఈ సెల్యూట్ కొట్టిన వాళ్ళు కానీ ఎస్కార్ట్ వచ్చిన వాళ్ళు అందరూ మీటింగ్ ప్లేస్కి లేదా వాళ్ళ క్లాస్ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ క్లాస్ రూమ్స్కి. అక్కడికి పోయినాక నిన్న ఎక్కడైతే టేబుల్స్ వేసి సెక్రటరీ గారు కూర్చొని చూశారు కదా ఇక్కడ అని, ఆ ప్లేస్లో సీఎం గారికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంటరాక్షన్కి అక్కడ కూర్చోబెడతారు. జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చీరాల ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మాదక ద్రవ్యాలు, మద్యం, నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, మద్యం వంటివి వినియోగిస్తే భవిష్యత్తు నాశనమవుతుందని, యువత అటువంటి వాటికి దూరంగా ఉండాలని చీరాల ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సీఏ నాగేశ్వరరావు అన్నారు. జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాల పట్టణంలోని గౌతమి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చీరాల ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మాదక ద్రవ్యాలు, మద్యం, నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సీఏ నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసలైన బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెడదారి పడుతున్న యువతను ఆదిలోని గుర్తించి సన్మార్గంలో పెట్టే క్రమంలో కళాశాలలో కౌన్సిలింగ్ కల్పించాలని, ఇదే క్రమంలో తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలని సూచించారు. సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అన్ని యూనివర్సిటీలు కాలేజీలు కూడా ఈ దగ్గరలోనే మీ కాలేజీ చుట్టుపక్కలే వాళ్ళు రావాలి పట్టుకుని మీ ద్వారా అయితే త్వరగా నిత్యం చేయొచ్చు, వ్యాపారం బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని పెట్టుకుంటాడు. అన్ని పెద్ద పెద్ద కాలేజీలు అన్ని చోట్ల ఇదేమో తక్కువ ఉండొచ్చాము కానీ ఎక్కువ ఒకటి దొరికితే మాకు తెలిసింది. ఇట్లా స్టార్ట్ చేసి మెల్లిగా సీరియస్లు పక్కనోడు ఇచ్చినందుకని 1 రోజు 2 రోజులు ఇస్తాడు, 3 రోజులు ఇంకా ఇంట్లో 1-2 అబద్ధాలు చెప్పి తెచ్చుకోవడం, అవి కూడా అయిపోతే దొంగతనాలు చేయడం, ముందు మన ఇంట్లో దొంగతనం చేయడం, తర్వాత పక్క ఇంట్లో దొంగతనం చేయడం, ఇట్లా స్టార్ట్ అయింది. మనకి చెడు దానికి బానిస అవడానికి ఏది డ్రగ్స్ ఇదే సిగరెట్, ఫస్ట్ సిగరెట్, సినిమా, ఇట్లా తర్వాత ఈ సిగరెట్ చావక గంజాయి కూడా సిగరెట్లోనే పెట్టుకుని తాగుతుంటారు. ఇట్లా బానిస అయిపోయి వాళ్ళు ఇంకా దేని మనసు మీద పనిచేస్తాయి. ఈ డ్రగ్స్, ఈ గంజాయి అనేది మనకి గంజాయి దొరికేది ఎక్కువగా మన ఈ లోపల. ఈ గంజాయి అనేది చాలా చౌకగా ఉంటుంది. మామూలుగా సిగరెట్ పొడి ఉంటుంది, ఆ పొడి తీసి పొడేస్తారు, దాంట్లో తాగుతుంటారు అనమాట. ఆ గట్టిగా తాగి ఇచ్చినప్పుడు లోనికి వెళ్ళినప్పుడు ఆ పొగ మనం సిగరెట్ పొగ ఎక్కడ ఉందామో అది కూడా బయటకు వచ్చింది, కానీ మొత్తం వస్తుంది, దానికంటే ఎక్కువ వస్తుంది. వచ్చి అట్టాగి ఉండిపోతుంటాడు, అట్టాగి ఉంటే అవ్వాలి కూడా ఆనందం పొందుతుంటాడు. అట్లా బానిస అయిపోయినాక పిల్లలు ఇది స్టార్ట్ అయిపోయి మీరు నాశనం చేసుకున్నట్టే మీ జీవితాలు. నేను మొన్నటిదాకా వెంకటగిరిలో పనిచేశాను. వెంకటగిరి కూడా పల్లెటూరు లాంటిది, తిరుపతి దగ్గరలో ఉంది. ఫస్ట్లో నేను ఎట్లా అమ్మాయికుల్లా పిల్లలాగా ఉంటే ఈ ఊళ్ళో మంచి పిల్లలు అనుకున్నా. తీరా ఆ మేడం గారు, ఇన్ఛార్జ్ మేడం గారు ఒకసారి సాయంత్రం పూట నాకు ఫోన్ చేసి సార్ ఒకసారి రా అంటే వెళ్తే 10 మంది దొరికారు. వాళ్ళు చదువుకుంటున్నారు బాగానే, పల్లెటూరు నుంచి వచ్చారు, బాగా చదువుకుంటున్నారు. 10 మంది ఇప్పుడు 40 మంది అయ్యారు. పేపర్ కోసమే కాపలా కాసిన రోజులు గుర్తున్నాయా? నాడు బస్సు కానీ రైళ్లు కానీ ఎక్కితే ఖచ్చితంగా పేపర్ చేతిలో ఉండాల్సిందే కదా. మరి ఆ రోజు నుంచి నేడు బస్టాండ్లలోని షాపులకు తోరణంలా వేలాడుతున్న పేపర్ల వరకు అన్నీ మారాయి. కానీ ఒకటి మాత్రం మారలేదు. అదేంటో తెలుసా? బాయ్, పేపర్ బాయ్. గుర్తింపు లేని కానరాని పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ పడతాడు. ఎందుకంటే అతని కంటే ముందే తన జాబ్ రోల్ కి వచ్చేస్తాడు. సూర్యుడు ఉదయించే సమయానికి తన జాబ్ రోల్ పూర్తి చేసి ఇంటికి చేరిపోతాడు కూడా. పేపర్ బాయ్ ఈ పేరు అందరికీ తెలిసిందే, మరెందరికో సుపరిచితమైన పదం కూడా. మరి ముఖ్యంగా పేపర్ చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి బాగా నానుడి పదం.
90వ దశకంలో అయితే న్యూస్ పేపర్ తెలియని వారుండరు. అంటే ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్స్ అందరినీ అన్నింటినీ శాసించేశాయి అంటే అతిశయోక్తి కాదేమో. మరి నాడు పేపర్ బాయ్ ఎక్కడ కనిపిస్తాడా అని వెతికే రోజుల నుంచి మరి ఇప్పుడు కనిపించినా ఏం కొంటాంలే అనిపిస్తున్న రోజుల వరకు అన్ని మారిపోయాయి. అయితే ఇప్పటికీ ఈ డిజిటల్ యుగంలో కూడా ఏ మాత్రం తన ప్రాధాన్యత కోల్పోలేదు అంటే అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే ఈ న్యూస్ పేపర్ మనుగడను నిలబెట్టుకునే క్రమంలో సుకేత్ర స్థాయిలో న్యూస్ సేకరించే జర్నలిస్టు పంపించే వార్తా కథనాలను మానిటరింగ్ చేసి డిస్క్ ఆ తర్వాత ప్రచురణ ఇవ్వని ఓ భాగమైతే అంతకంటే ముఖ్యమైన ఘట్టం అలా ప్రింట్ అయిన పేపర్ను సకాలంలో వానైనా వరదైనా తుఫాన్ వచ్చినా సునామైనా పేపర్ను పాఠకులకు చెంతకు చేర్చే పేపర్ బాయ్దే అత్యంత కీలకమైన రోల్. చీరాల. నా పేరు శ్రీమన్నారాయణమూర్తి. నేను పేపర్ ఏజెన్సీ తీసుకొని 18 సంవత్సరాలు అయింది. 3 లేచి వస్తాము. మాకు బళ్ళు కూడా 3-3:30 కల్లా వస్తాయి. ఆ అలవాటు ప్రకారం తెల్లవారుజామున 3:30 లేవటం అలవాటు అయిపోయింది. ఇక్కడ పిల్లలు తెల్లవారుజామున వచ్చి ఈ పేపర్స్ అన్ని సర్దుకొని రూట్కి బయలుదేరుతారు. 6 ముగిస్తారు. చదువుకునే కుర్రలకి చాలా ఉపాధిగా కలిగిస్తూ చేసుకునే వాళ్ళకి ఉపాధిగా చేస్తున్నాము. దీనివలన వర్షం వచ్చినా వచ్చినా ఏదొచ్చినా కానీ మాకు తప్పదు. పిల్లలు కూడా అట్లాగే రిస్క్ తీసుకొని చేస్తారు. కొంతమంది కస్టమర్లు ఉన్నారు కానీ తలుపులు లేరు, తీపోయిన వర్షంలో పడేసేవి అది వాళ్ళు ఆలోచించుకోరు. కానీ పిల్లలు ఆ వర్షంలోనే తలుపు తీసుకొని బయట తీసుకొని లోపల పెట్టాలి. అయినా కొన్నిటికి సిద్ధపడి కూడా ఈ ఫీల్డ్ 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. ఇలా ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చిన కాడి నుంచి వాట్సాప్లు విపరీతంగా ఉండేదానికి పేపర్ బాగా తగ్గిపోయింది. అసలు ఈ పేపర్ బాయ్ లేకుంటే ఎంత ప్రాచుర్యం పొందిన పేపర్ ఏదైనా సరే పాఠకుల చెంతకు చేరదు అనేది వాస్తవం. ఒప్పుకోక తప్పదు కూడా. హోటల్లో సరదాగా టీ తాగుతున్నా, టిఫిన్ చేస్తున్నా, ఉద్యోగ సమాచారం కావాలన్నా, రాజకీయ విశేషాలు చూడాలన్నా, మనకి నచ్చిన హీరో విషయాలు తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా పేపర్ చూడాల్సిందే, చదవాల్సిందే. ఇంతటి డిజిటల్ యుగంలో కూడా ఇంకా పేపర్ తన మనుగడను ఇంకనూ కొనసాగిస్తుంది అంటే అందులో ఆయా పేపర్ల కష్టం ఎంత ఉందో అదే తరహా బాధ్యత ఈ పేపర్ బాయ్స్ తన భుజాల మీద వేసుకుని బాధ్యతగా సకాలంలో అందిస్తుంటున్నారు. కాబట్టే ఇంకా పేపర్లు మనుగడ సాగిస్తున్నాయి. చాలని జీతాలు, ఉదయం 4 గంటలకే నిద్రలేవడం, పేపర్ రావడం, ఆయా పేపర్లను సర్దుకోవటం, ఆ పేపర్ను పాఠకులకు చేర్చడం, ఇదంతా గడియారంలో ముళ్ళు మాదిరిగా తెల్లారేసరికి పూర్తి చేసేసి ఎవరికీ కానరాని, గుర్తింపు రాని కర్తవ్యాన్ని పూర్తి చేసేస్తారు ఈ పేపర్ బాయ్స్. గడిచిన 25 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నా సరే వీళ్లకు ప్రత్యేకంగా డిమాండ్ ఏమీ లేవు. డీసెంట్ గా పనిచేయడం తప్ప మనం గుర్తించినా గుర్తించకపోయినా సరే పేపర్ బాయ్స్ కదా, అంతే. అందరూ కలిపి మొత్తం కలిపి దాదాపు ఇప్పటి వరకు దాదాపు టౌన్ మొత్తం కలిపి 8,000 పేపర్ల దాకా చేస్తారు. గతంలో కూడా ఇంచుమించు ఉంది. ఇట్లాగే ఇంచుమించు అంటే మనకి జాండ్రపేట ఇటు ఈపురపాలెం దాకా మొత్తం 10,000 పేపర్లు ఉంటాయి. ఇటు అటు కలుపుకుంటే 10,000 పేపర్స్ వస్తాయి. నియోజకవర్గం అంటే చీరాల వరకు వచ్చేసి జ్యోతి పేపర్ కానీ, ఈనాడు కానీ అన్ని పేపర్లు 10,000 అండి. ఏమన్నా కానీ అన్ని జాండ్రపేట టు మనకి ఈపురపాలెం వరకు ఏమైనా 10,000 పేపర్ల వరకు అంత ఉండదు. మొత్తం ఓన్లీ మన టౌన్ వరకు 10,000. కాబట్టి మనకు తెలియదు నియోజకవర్గం ఎన్ని ఉంటాయో మనకి ఐడియా లేనప్పుడు మనం చెప్పండి.
అదన్నా వచ్చినా రాకపోయినా అంటే ఇక మాకు తప్పదు. పిల్లలకి ఒక్కోసారి ప్రాబ్లమ్స్ అంటే వస్తుంటాయి, వాళ్ళని కూడా మనం ఇది చేసుకోవాలి కదా, వాళ్ళని బట్టి కూడా మనం నడవాలి. వాళ్ళు ఉంటేనే ఈరోజు ఈ ఫీల్డ్ చేయగలుగుతున్నాం, లేదంటే అసలుకి ఈ ఫీల్డ్ కొన్నాళ్ళకి ఉంటుందో ఉంటుందో కూడా తెలియదు. అట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు అనేది అంతా ర్యాంకుల కోసం చూసుకుంటున్నారు. వాళ్ళు ఏ పిల్లలు ఇంతకుముందు హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్ పిల్లలు కూడా ఎవరు రావట్లేదు. ఈరోజు ఎవరినైనా సరే బతుకులాడుకుని పిల్లలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే మేము వస్తామని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే ఏదో చాలా ఖర్చులు వచ్చాయని అనుకునేవాళ్ళు. ఈరోజు ఏంటంటే బయట పనులకు అలవాటు పడిపోయి ఈ పనులకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా కానీ మేము పిల్లల్ని పెట్టుకుని అట్లా కూడా నడుపుకుంటున్నాం. ఇప్పుడు పరిస్థితి అయితే అది. ఇంకా ముందు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అది తెలియదు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. రెవెన్యూ అంశాలపై బాపట్ల జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ నుంచి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల లక్ష్యాలను వివరించారు. రెవెన్యూ సదస్సులు ఈ నెల 9 నుంచి జనవరి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి తెలిపారు. రెవెన్యూ అంశాలపై బాపట్ల జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ నుంచి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమౌళి వీక్షణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమౌళి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు బాపట్ల జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలన్నారు. ఇదే క్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోగలమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. రెవెన్యూ దస్త్రాల్లో వివరాలు లేవని, ప్రజలను వెనుకకు పంపడం ఏంటని, వాటిపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములను తహసీల్దార్ను పునఃపరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారంలోగా దస్త్రాలని పరిశీలించి నివేదిక పంపాలన్నారు. వాటి పర్యవన స్థానాలకు ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. PGRS లో అర్జీల పరిశీలన పక్కగా ఉండాలన్నారు. నాణ్యతతో పరిష్కరించకపోవడంతోనే అర్జీలు పునరావృతమవుతున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. సర్వే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మనకి రీవెరిఫికేషన్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ విషయంలో CCLA గారు ఫ్రీక్వెంట్గా రివ్యూ పెడుతున్నారు ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి. సో నేను తహసీల్దార్లందరినీ RDOస్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్. ఈ ఫ్రీ హోల్డ్ రీవెరిఫికేషన్ విషయంలో ప్రతి ఇండివిజువల్ కేస్కి ఒక ఫైల్ మెయింటైన్ కావాలి. పర్పస్ ఏంటి అంటే రేపొద్దున ఒక్క ల్యాండ్ ఓనర్ ఎవరైనా హైకోర్టుకి వెళ్తాడు లేదా ఎనీ అదర్ కోర్టుకి వెళ్తాడు, వెరిఫై చేసి ఎగెనెస్ట్ అంటే నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని మీరు ఎలా ట్రీట్ చేశారు దీన్ని అని చెప్పి నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా లేదా ఇది ఇండివిజువల్కి ఫేవర్లో ఆర్డర్స్ ఇస్తుంది. సో మనం ఇంత ఎక్సర్సైజ్ చేసి మనం ఆ నెగ్లెక్ట్ చేసినట్టయితే ఫెయిల్యూర్ అయిపోతుంది అంతా కూడా.
సో లిటిగేషన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఈవెన్ ఆ ల్యాండ్కి ఫ్రీ హోల్డ్ కావాల్సిన అర్హత ఏమాత్రం లేకపోయినా మనము అజాగ్రత్తగా ఉండడం వల్ల అక్కడ నష్టం జరుగుతుంది. CCLA గారు VC ద్వారా రివ్యూ చేశారు. మాడ్యూల్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్, ఇట్ ఈస్ ఫంక్షనింగ్. అందులో మీరు ప్రతి కేసుని ముందుగానే మీకు పాపప్ అవుతాయి. ఇండివిజువల్ కేసు అందులో ప్రీ పాపులేటెడ్గా ఉండి మీకు వస్తుంది. అందులో ఆ కేసు డీవేట్ అయిందా లేక యాజ్ పర్ లా ఉందా అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. అందులో ఆ డీవియేషన్ ఉన్న దాంట్లో 20 years కాలేదు, లేకపోతే ఇంకేదో కింద దున్నుకోలేదు, అది సాగులో లేదని చెప్పి మనం నోటీసెస్ ఇచ్చాము, లేదా రిజంప్షన్ ఆర్డర్ ఇచ్చున్నాము, లేకపోతే సమ్ అదర్ కోర్ట్ లిటిగేషన్ ఉంది, లేదా సంథింగ్ ఉంది. సో అలాంటివి ఏమున్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు స్కాన్ చేసి అవన్నీ రీడబుల్గా ఉండాలి, మనం చదివే విధంగా ఉండేటట్టుగా అటాచ్ చేసుకొని ఆ విధంగా వాటిని ఇండివిజువల్ కేస్ ఫైల్ లాగా ప్రతి ఒక్కటి అక్కడ మీరు రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. అట్లనే తహసీల్దార్ లాగిన్ నుంచి దీని తర్వాత మళ్ళీ ఆర్డీఓ లాగిన్కి వస్తుంది. ఆర్డీఓ లాగిన్ నుంచి జేసీ లాగిన్ కూడా వస్తుంది. అక్కడ జేసీ లాగిన్లో ఆర్డర్స్ ఇస్తారు ఈచ్ కేస్కి. ఆ విధంగా దీని యొక్క వర్క్ ఫ్లో అనేది పెట్టారు. అయితే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలైన ఘటన వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం రహదారిపై చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలైన ఘటన వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం రహదారిపై చోటు చేసుకుంది. వేటపాలెంకు చెందిన 4 యువకులు 2 ద్విచక్ర వాహనాలపై పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరానికి వెళ్లారు. మద్యం సేవించి సరదాగా గడిపిన అనంతరం తిరుగు ప్రయాణంలో అతివేగంగా వస్తూ రోడ్డుపై ఉన్న కంకర దిబ్బను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎర్రవరపు కళ్యాణరావు మరణించగా వెంకట మనోజ్ కు తీవ్ర గాయాల పాలయ్యాయి. ఇదే ప్రమాదంలో మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాతులను చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న వేటపాలెం పోలీసులు విచారణ చేపట్టారు. చీరాల ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఘంటసాల సంగీత సాహిత్య సమలంకృతే కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఘంటసాల భౌతికంగా లేనప్పటికీ తన పాటలతో నేటికి సంగీత ప్రియులలో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అటువంటి మహనీయుని పేరిట సాంస్కృతిక పోటీలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలన్నారు. చీరాల ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఘంటసాల సంగీత సాహిత్య సమలంకృతే కార్యక్రమం పేరిట నిర్వహించిన ఘంటసాల పాటలను ఆలాపన శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ గాయకులు ఘంటసాల పాటలను ఆలపించి ఆహుతులతో పాటలతో మంత్రముగ్ధులను చేశారు. అనంతరం ఈ పాటల కచేరీ కార్యక్రమానికి సహకరించిన పట్టణ పుర ప్రముఖులను సమితి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమాలను సమితి అధ్యక్ష కార్యదర్శులు నాగమల్లేశ్వర శర్మ, పిచ్చయ్యాచార్యులు, ఆంజనేయ శర్మ, ప్రభాకర విశ్వకర్మ తదితరులు పర్యవేక్షించారు. బట్ ఘంటసాల అనేది వచ్చి చిన్నప్పట్లో ఉండి మా డాడీ మదర్ మూలంగా నాకు కూడా బాగా తెలుసు. చిన్నప్పుడు విన్ని సాంగ్స్ అన్ని ఇప్పుడు కూడా గుర్తుంది. ఆ మెమరీస్ చాలా బాగుంటుంది. ఇట్స్ బ్రింగింగ్ యూ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ మెమరీస్ అండ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ ఐ కేమ్ హియర్ యాక్చువల్లీ. I did soft spoken, yes, true, but I am, what to say, I am doing justice to my job.
నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి ఏడుకొండల చెంతకు చేరుకుంటున్నారు. భక్తుల రాకతో 3 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 58,607 మంది భక్తులు దర్శించుకోగా 19,841 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.61 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతలు ఎన్ఆర్ఐ దంపతులు రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల సహకారంతో సంస్థ ప్రతినిధులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో తమ వంతు బాధ్యతగా లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరిచేందుకు కృషి చేస్తామని లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కిరణ్ అన్నారు. రామశెట్టి నిఖిల్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాతలు ఎన్ఆర్ఐ దంపతులు రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల సహకారంతో సంస్థ ప్రతినిధులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా జన్మదిన కేక్ ను ప్రతినిధులు కట్ చేశారు. నిఖిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను మరింత మంది పేదలకు చేరేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శివపూర్ణ, సాంబయ్య, దయాకర్, నిస్సయ్, డేవిడ్, రాజు, రాజేష్, ప్రకాష్, లూకా, గ్రేస్ బాబు, మధు, రాజా తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చీరాల అంబేద్కర్ భవన్ నందు భోజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఎందు నిమిత్తం అంటే రామశెట్టి దిలీప్ కుమార్ అనుష దంపతుల యొక్క కుమారుడు నిఖిల్ కుమార్ బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అయితే రామశెట్టి దిలీప్ కుమారు చీరాలలో పుట్టి చీరాలలోనే విద్యాభ్యాసం చేసి అమెరికాలో స్థిరపడటంతో చీరాల మీద ఉన్నటువంటి మమకారంతో చీరాల ప్రజలకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 2020లో ఈ లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడంతో పాటు 30 మంది పైగా పేద వికలాంగులకు ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ అందించడం జరిగింది. అలాగే పేద విద్యార్థులకి చదువు మధ్యలో ఆగిపోయినటువంటి వారిని ప్రోత్సహించి వాళ్ళ చదువుల నిమిత్తం ఫీజులు కట్టి అలాగే ల్యాప్టాప్స్ అందించి వాళ్ళ చదువుకి ప్రోత్సాహకరంగా నిలబడినాడు. అంతేవిధంగా చలికాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి పేదవారికి ప్రతి సంవత్సరం దుప్పట్లు పంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి తోపు బండ్లు అడిగినారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు తోపు బండ్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చితికిపోయిన కుటుంబాలని ఆశ్రయంగా ఉండడానికి దాన్ని ఏమంటారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కొంత అమౌంట్ లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళకి అందించి వారు స్వయంగా వాళ్ళ మీద నిలబడి వాళ్ళు సొంతంగా సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునే విధంగా లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారికి వెన్నుదన్నులుగా నిలబడింది. ఇవన్నిటికీ కారణం దిలీప్ గారు గారికి ఇచ్చినటువంటి మనసుని మనందరం గర్వించాలి. ఎంతోమందికి డబ్బు ఉంటుంది కానీ సహాయ గుణం అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఆయన సంపాదించే అమౌంట్లో నుంచి కొంత మేరకు పేద ప్రజలకి ఇవ్వాలని చెప్పి తలంపుతో 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇకపై కూడా ఇంకా కొనసాగించబడాలని చెప్పి దేవుడు అతను ఇంకా 10 ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నిఖిల్ కుమార్ని దేవుడు బాగా జీవించాలని చెప్పి కోరుకుంటూ మనందరి తరపు నుంచి అలాగే ప్రతి ఒక్క ఈవెంట్లో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి లెట్స్ హెల్ప్ టీం మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిఖిల్ కుమార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈ రోజు అనగా 2024 డిసెంబర్ 3న ఉదయం 8:30 సమయంలో కోస్టల్ కర్ణాటక దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం అదే చోట కొనసాగుతుంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తన మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయి వరకు విస్తరించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 2 రోజుల పాటు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపవనంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్ కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే హమాస్ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటే నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
నూతనంగా తీసుకొచ్చిన 3 నేర చట్టాలను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఇవాళ చండీగఢ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను ఇటీవల కేంద్ర సర్కార్ రద్దు చేసింది. ఫెయింజిల్ తుఫాన్ నేపథ్యంలో మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఆయన ఫెయింజిల్ తుఫాన్ ప్రభావం చేపట్టిన సహాయ చర్యలపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలో ప్రస్తుత పరిస్థితి, అధికార యంత్రాంగం చేపట్టిన సహాయ చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 53 మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉందని, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించినట్లు వెల్లడించారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులతో పాటు శీతల పానీయాల ధరలు మరింత పెరగబోతున్నాయి. జీఎస్టీ పన్ను రేటు హేతుబద్ధీకరణలో భాగంగా ప్రస్తుతం వీటిపై విధిస్తున్న 28% జీఎస్టీని 35% పెంచాలని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన సోమవారం జీఓఎం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. జీఓఎం నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల 21న సమావేశమై తుది నిర్ణయం తీసుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో టెస్టులు ముగుస్తున్న కొద్దీ ఫైనల్ రేసు మరింత రసవత్తరం అవుతుంది. టాప్ 2లో నిలిచేందుకు ఏకంగా 5 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరో 15 టెస్టులు మిగిలిన ఈ సైకిల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టు ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకోలేదు. ప్రస్తుతం టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ రాబోయే టెస్టులలో గెలవడం ఆ జట్టుకు కీలకం. భారత్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. భారత్తో 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్ స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ను ఓడడం. పెర్త్ టెస్టులో భారత భారీ విజయం దక్షిణాఫ్రికా, శ్రీలంకను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో ఫైనల్ సమీకరణాలు మళ్లీ మారాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ వెంకటమొళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమీక్ష. మాదక ద్రవ్యాలు, మద్యానికి యువత దూరంగా ఉండాలి. చీరాల గౌతమి డిగ్రీ కళాశాలలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు. తెల్లవారుజామునే సూర్యుడితో పోటీ. సూర్యుడి కంటే ముందే తన జాబ్ రోల్ ని పూర్తి చేస్తాడు. పత్రికా రంగంలో కనిపించకుండా ప్రాధాన్యత లేకున్నా కీ రోల్ ప్లే చేస్తున్న పేపర్ బాయ్స్ పై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.